2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ఆరుద్ర నక్షత్రం వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి? ఎస్పెషల్లీ నవంబర్ నుంచి డిసెంబర్ వరకు మనం చూసుకున్నట్లయితే విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా ఎలా ఉంటుంది? ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అండి. ఆరుద్ర నక్షత్రం అంటే శివుడికి సంబంధించినటువంటి నక్షత్రం అండి. శివుడి యొక్క జన్మ నక్షత్రం ఆరుద్ర. సో ఇక్కడ ప్రతి నక్షత్రం యొక్క గుణగణాలు మాట్లాడడానికి గల కారణం ఏంటి అంటే ఒక్కొక్క మనిషి యొక్క కర్మ ఆధారంగా కొన్ని క్యారెక్టరిస్టిక్స్తో సహజమైనటువంటి స్వభావాలతో ప్రతి మనిషి జన్మిస్తాడండి. వాటిని అడ్రస్ చేస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పడం వల్ల మరింత ఇంపాక్ట్ అనేటువంటి క్రియేట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా దానికోసం మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఆరుద్ర నక్షత్రం అనేటువంటిది జనరల్లీ చెప్పాలి అంటే పగడం యొక్క ఆకృతిలో ఆకాశంలో దర్శనమిస్తూ ఉంటుంది. అంటే ఓవెల్ షేప్లో కనబడుతూ ఉంటుందని చెప్పచ్చు. సో మేజర్గా ఏంటి అంటే మనం ఎప్పుడైనా సరే ఆది మధ్యాంతరహితుడు అని శివుడిని మనం పిలుస్తూ ఉంటాం. అలాగే ఆరుద్ర నక్షత్రం వాళ్ళు కూడా నెవర్ ఎండింగ్ పర్సన్స్ అనమాట. ఎప్పుడైనా సరే వీళ్ళని క్యాలిక్యులేట్ చేయడం చాలా కష్టం. వీళ్ళ డౌన్ఫాల్ అయిపోయింది అనుకోవడం మన తప్పు. సో వీళ్ళు ఎప్పుడైనా సరే రైజ్ అవ్వగలరు. వీళ్ళకి ఆ కెపాసిటీ, వీళ్ళకి ఆ పొటెన్షియల్, వీళ్ళకి ఆ భగవంతుడు సహజమైనటువంటి స్వరూపంగానే ఇచ్చాడు. కాబట్టి జనరల్లీ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు 10 మందికి సేవ చేసేటువంటి దాంట్లో కానీ వెనకాలండి నడిపించేటువంటి ఆ వ్యవస్థలో కానీ చాలా బాగుంటారండి. అంటే డైరెక్టర్స్గా, తర్వాత చెప్పాలి అంటే సైకియాట్రిస్టులుగా, తర్వాత డిటెక్టివ్స్గా, తర్వాత ఇంట్రాగేషన్ చేసేటువంటి ఆఫీసర్స్గా చాలా బాగుంటారు. అండ్ ఈవెన్ చెప్పాలి అంటే ఇండోర్ గేమ్స్ ప్లే చేసేటువంటి వాళ్ళు, ఇండోర్ గేమ్స్ ఆడేటువంటి వాళ్ళగా కావచ్చు, తర్వాత కంప్యూటర్ స్పెషలిస్టులు కానీ, సైంటిస్టులు కానీ, కొత్త సాఫ్ట్వేర్ కనిపెట్టేటువంటి వాళ్ళు కానీ, ఆర్ లేకపోతే ప్రొఫెషనల్స్ కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కానీ అందరూ కూడా ఈ యొక్క ఆరుద్ర నక్షత్రంలో ఖచ్చితంగా ఉంటారండి. బికాజ్ ఏంటి అంటే వీళ్ళు మాస్టర్స్. సో ఏ విషయాన్నైనా తీసుకున్నప్పుడు దాంట్లో డీప్ నాలెడ్జ్, డెప్త్ అంతా కూడా వీళ్ళు చదవగలరు, చూడగలరు, చెయ్యగలరు. అందుకే వీళ్ళు ఒక మాస్టర్స్ అనమాట. ఏ విషయంలోనైనా మాస్టర్. సో వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు. అందరికీ కనిపించే విద్య కాకుండా కనిపించినటువంటి కూడా చాలా ఉంటాయి. మనిషికి బయటకి స్వరూపంగా కనబట్టలేదు కానీ తక్కువ అంచనా వేయకూడదు. ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఏంటంటే ఏమో ఒకసారి మనం చార్ట్ రీడ్ చేస్తే కనుక ఫస్ట్ అండ్ ఫోర్త్ లార్డ్ అయినటువంటి బుధుడు కాబట్టి వ్యాపార లక్షణములు చాలా బాగుంటాయి. 10 మందిని కాపాడేటువంటి తత్వము, 10 మందిని రక్షించేటువంటి గుణగణాలు వీళ్ళకి చాలా బాగుంటాయి అని చెప్పచ్చు. లగ్నాధిపతి బుధుడు కాబట్టి మల్టిపుల్ వేస్లో ఆలోచన చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వీళ్ళకు ఉంటాయి. సెకండ్ లార్డ్ వీళ్ళకి చంద్రుడు. ఫైనాన్షియల్లీ వీక్గా ఉంటారు. అంటే వీక్ అంటే ఆ పదాన్ని ఎందుకు వాడానంటే చంద్రుడు అనేటువంటి ఆయన ఎప్పుడూ కూడా సరిసమానంగా అలా సెక్యూర్డ్గా ఉంటారండి. సో ఎందుకంటే మనం పూర్ణ చంద్రుల్లో వాళ్ళు ఉన్నప్పుడు జన్మించారా, క్షీణ చంద్రుడు ఉన్నప్పుడు జన్మించారో మనకి తెలియదు. కాబట్టి 100% చంద్రుడు అనేటువంటి ఆయన ఎప్పుడు కూడా అప్స్ అండ్ డౌన్స్ అని సూచన చేస్తూ ఉంటారు. సెకండ్ లార్డ్ ఎప్పుడైతే చంద్రుడు అవుతారో ఖచ్చితంగా మనీ విషయంలో అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటివి ఉంటాయి. విద్య విషయంలో కూడా వీళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ దాకా ఒకలాగా, అప్పర్ ఎడ్యుకేషన్ దాకా ఇంకొకలాగా, ఇలాగా చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ అనేటువంటివి కనబడతాయండి. తర్వాత థర్డ్ లార్డ్ రవి అవ్వడం వల్ల ఏంటి అంటే మేజర్గా వీళ్ళకి ఏదైనా ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళతో తగువులు కానీ, గొడవలు కానీ, తండ్రితో ద్వేషం కానీ, వ్యతిరేకత కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందండి. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఫోర్త్ లార్డ్ అయినటువంటి బుధుడు అంటే ఏదైనా మల్టిపుల్ హౌసెస్ కొనడం కానీ, ప్రాపర్టీస్ కొనడం కానీ, అంటే ఒక మనిషి సహజమైనటువంటి సంకల్ప శక్తితో ఈవెన్ దేవుణ్ణి కూడా నేను నమ్మను అనేటువంటి ఒక ఆలోచన విధానానికి వెళ్ళి నేను ఏదైనా చేయగలనేటువంటి స్టాండర్డ్గా ఉన్నాడంటే అతని యొక్క సంకల్ప శక్తి ఎంత బలమైందో మనం ఆలోచించండి. జనరల్లీ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు అంతే మొండి వాళ్ళు అలాగే ఉంటారు. ఏదైనా చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. అండ్ ఈవెన్ వీళ్ళకి 40s దాటిన తర్వాత, 40 సంవత్సరాలు దాటిన తర్వాత వీళ్ళకి దైవ బలం చాలా బాగుంటుంది. దైవీకమైనటువంటి మార్గంలోకి చాలా బాగా వెళ్తారు. స్పిరిచువల్ ఇంక్లినేషన్ చాలా బాగుంటుంది. 5th అండ్ 12th లార్డ్ శుక్రుడు అవుతున్నారండి. వీళ్ళకి పుట్టినటువంటి సంతానం కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తారు. కానీ వీళ్ళకి దగ్గరలో ఉంటారు, దూరంగా వెళ్ళిపోతారు. సో అది వృత్తిపరంగా, ఎడ్యుకేషన్ పరంగా, అది ఏ పరంగా అయినా అవ్వచ్చు. ఎక్కువగా ఆడ సంతానం కలిగేటువంటి అవకాశం ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఖచ్చితంగా కలుగుతుంది అని చెప్పొచ్చు అండి. అయితే ద ఒరిజినల్ 6th అండ్ 11th లార్డ్ వీళ్ళకి కుజుడు అవ్వడం, దీనివల్ల గొడవలు, తగాదాలు, కలహాలు వీళ్ళకి ఎండ్ ఆఫ్ ది డే వచ్చేంత వరకు కూడా వీళ్ళకి ఆ గొడవలు, శత్రుత్వము ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి. వీళ్ళు కూడా చాలా కోపం తగ్గించుకోవాలండి. ఆ కోపం వల్ల ఏంటి అంటే అయిన వాళ్ళు కాని వాళ్ళు కూడా శత్రువులు అయిపోతారు. అండ్ ఇంకొకటి ల్యాండ్ డిస్ప్యూట్స్ కావచ్చు, కోర్టు పరమైనటువంటి సమస్యలు కానీ, లీగల్ లిటిగేషన్స్ కానీ ఇలాంటివి కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఆ విషయం మీద కూడా మీరు చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. ఎలాగైనా దాని నుంచి బయటికి రావడానికి ట్రై చేయాలి. అనవసరమైన విషయాల మీద తలనొప్పులు ఎక్కువగా పెట్టుకోవద్దు. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. 7th అండ్ 10th లార్డ్ వీళ్ళకి గురుడు అవ్వడం,
అంటే ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత కొంతమందికి ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి మ్యారిటల్ లైఫ్లోకి వచ్చిన తర్వాత కలిసి రాదు. ఈ పదం మీరు కూడా వినే ఉంటారు. పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయి నా లైఫ్లోకి వచ్చాక జాబ్ పోయిందండి, నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాక ఉన్నది కూడా నేను ఆస్తంతా పోయింది అంటే ఆ అమ్మాయి కాలు పెట్టింది కాబట్టి ఇలా పోయింది బ్లేమ్ చేస్తుంటారు. జనరల్ అది చాలా తప్పండి. యాక్చువల్గా జరిగేది ఏంటంటే మీ జాతకాలలో ఉంటుంది కాబట్టి జరిగింది. మీకు వివాహము అనేటువంటిది చేసుకున్న తర్వాత అది జరిగేటువంటి యోగం ఉంటుంది. పర్టికులర్ పర్సన్ వచ్చారు అంటే మీకు రుణబంధం ఉండడం వల్ల వచ్చారు, కానీ మీకు ఆ కర్మ ఉండడం వల్లే పెళ్ళైన తర్వాత మీరు లాస్ అయ్యారు. దాన్ని మీరు బాగా గుర్తించాలి. 10th లార్డ్ కూడా గురుడు అవుతున్నారు. మీ జాతకంలో గురుబలం అనేటువంటిది తక్కువగా ఉండడం వల్ల ఒక స్థాయి, ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేటువంటిది స్లోగా మీరు కోల్పోతారు. మీకున్నటువంటి స్వయం కృతాపరాధాలు చేసుకోవడం వల్ల, చేతులారా చేసుకునే చిన్న చిన్న తప్పుల వల్ల మీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కానీ లేకపోతే మీ యొక్క కెపాసిటీ కానీ కోల్పోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఆ విషయంలో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అష్టమ భాగ్యాధిపతి అంటే 8th and 9th లార్డ్ శని ఇవ్వడం, దీనివల్ల జాబ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. మల్టిపుల్ వేస్లో ఆలోచన చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే వీళ్ళకి ఈ పరమైనటువంటి దాంట్లోనే బాగా స్థిరపడతారు అని చెప్పడానికి లేదండి. అనేక రంగాల్లో వీళ్ళ యొక్క టాలెంట్స్ ఉంటాయి. ఒక వ్యక్తి మనం జనరలే చూస్తూ ఉంటాం, లోక జ్ఞానం కలిగిన వ్యక్తిగా మనం కొంతమందిని అంటూ ఉంటాం. ఏదైనా ఒక విషయాన్ని చెప్తుంటే టకటకగా దానికోసం చెప్పేస్తారు, ఈ విషయం మాట్లాడితే టకటక దానికోసం మాడుతుంటారు. అసలు ఎలాగ మాట్లాడుతున్నారు, వీరికి ఇంత జ్ఞానం ఎలా వచ్చింది అని అనుకుంటే లోక జ్ఞానం వేరు, బుక్ నాలెడ్జ్ వేరు, సొసైటీ నాలెడ్జ్ వేరండి. వీళ్ళకి ఆ సొసైటీ నాలెడ్జ్ అంతా కూడా చాలా బాగుంటుంది. పూర్ణ ఆయుష్ 84 సంవత్సరాలు పైబడేటువంటి ఆయుష్ వీళ్ళకి చాలా బాగుంటుంది. సో ఈ క్రమంలో ఇలాంటి గుణగణాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ నవంబర్ డిసెంబర్ మాసాల్లో ఈ మారేటువంటి ట్రాన్సిట్స్ ఆధారంగా వీళ్ళ లైఫ్లో ఎలాంటి చేంజెస్ వస్తాయో మనం చూస్తే కనుక అండి, గురు బలము అనేటువంటిది వీళ్ళకి పెరిగింది. ఎప్పటి నుంచో వీళ్ళకి ఆ గురువు అనేటువంటి ఆయన కలిసి రాకపోవడం వల్ల ఎర్నింగ్స్ అనేటువంటిది, ఇన్కమ్ అనేటువంటిది కష్టపడిన దానికి సరిగ్గా లేకపోవడం వల్ల ఒక తెలియనటువంటి యాంగ్జైటీలో ఉన్నటువంటి వీళ్ళకి ఈ గురుబలం పెరగడం అనేది ఒక అదృష్టం, సోర్స్ ఆఫ్ లైట్ లాగా వీళ్ళని కాపాడుతూ వస్తుంది అని చెప్పొచ్చు. ఎప్పటి వరకు? డిసెంబర్ 6వ తారీఖు వరకు మాత్రమే యోగం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ జూన్ దాకా ఉండదు, 2026 జూన్ దాకా ఉండదు. సో డిసెంబర్ 6వ తారీఖు లోపల మీరు ఏదైనా చెయ్యాలి అనుకున్నా, సాధించాలి అనుకున్నా, కొత్త కొత్త అవకాశాలు, ప్రయత్నాలు, డబ్బు సంపాదించేటువంటి మార్గాల్లోకి అడుగులు పెట్టడాలు కానీ ఏమైనా ఉన్నా 100% మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా అది మీకు వర్కౌట్ అవుతుంది. సో తర్వాత ఏంటి అంటే ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి మనం చూస్తే 9th హౌస్లో శని రాహుల యొక్క సంచారము, అంటే ప్రయత్నాలు చేయాలి, కష్టపడాలి. కష్టపడినప్పుడే ఆ శని అనేటువంటి ఆయన వీళ్ళకి అనుకూలిస్తారు. శని రాహులు కాంబినేషన్ కలిసి ఉండడం అనేది చిన్న విషయం కాదండి. అంటే కలిసి ఉన్నారు అంటే ఇక్కడ అర్థం శని అనేటువంటి ఆయన మీనరాశిలోనే ఉన్న ఆయన ప్రభావం రాహు మీద పడుతుంది కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే బ్లాకేజ్ అనేటువంటిది కనబడుతుంది. ఎలా ఉంటుందంటే 100 కోట్ల ప్రాజెక్ట్ ఓకే అయిపోయింది, వచ్చేస్తాయి డబ్బులు, కానీ రావు. సంవత్సరం ఇది వచ్చేస్తాయి డబ్బులు, అది వచ్చేస్తాయని ఇక్కడ ఇంకొక అప్పు చేస్తారు వీళ్ళు, ఇంకొక అప్పు చేస్తారు, ఇంకా రావు. ఇలాంటి బ్లాకేజ్, ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడే కనబడుతూ ఉంటాయండి. సో వీటి కోసం కొంచెం జాగ్రత్త పడాలి. అండ్ ఈవెన్ రవి, బుధ, కుజ అనేటువంటిది మీకు 6వ స్థానంలో నవంబర్ 17వ తారీఖు తర్వాత కనబడుతుంది. ఏదైనా రాజకీయ నాయకులకు పదవీ యోగం పట్టడం కానీ, వ్యాపార రంగంలో అభివృద్ధి చెందడం కానీ, భూలాభం, వస్త్రలాభం, వాహన లాభం, ధనలాభం అన్నీ కూడా ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి నవంబర్ 17 తరువాత ఆర్ బిఫోర్లో కూడా ఖచ్చితంగా కనబడుతూ ఉన్నాయి. ఏదైనా మీకు అది రావడం లేదు, నేను చూశానండి మీ వీడియో, ఈ కాంబినేషన్స్ అన్ని చెప్పారు బాగానే ఉంది, కానీ నాకు ఏది రావట్లేదంటే అది మీ లోపం ఆర్ మీ పర్సనల్ చార్ట్లో ఏదైనా కర్మదోషం ఉండడం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లం తప్ప ఇక్కడ ఏ దోషము లేదు. 100% ఇది వాస్తవం. శని రాహు యొక్క కాంబినేషన్ కూడా ఇబ్బంది పెడుతుందని బాధపడేటువంటి వాళ్ళు సుదర్శన చండీ హోమం చేయించండి. నేను మొన్నటి నుంచి పదే చెప్తున్నాను, సుదర్శన చండీ వల్ల చాలా ఫాస్ట్గా ఇమీడియట్గా రిజల్ట్స్ అనేటువంటివి మీకు కనబడతాయి. మరి ఇంకా ఎవరికైనా కూడా వాళ్ళు ఏదైతే సమస్య ఎదుర్కొంటున్నారో దానికి సంబంధించి మీ దగ్గర పరిష్కారం తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది మాగారు? తప్పకుండా అండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ప్రతి అంశము కూడా గోచారానికి సంబంధించిన డిఫాల్ట్ జాతక చక్రానికి సంబంధించిందండి. సో చాలా మంది ఏంటి అంటే జీవితంలో ఎడ్యుకేషన్ చదివేటప్పుడు వాళ్ళని ఏదో తొందరపాటు నిర్ణయాల్లో ఒక కోర్సులో జాయిన్ చేసేసేయడం కానీ, పెళ్లి విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలతో వివాహం చేసేయడం కానీ, సంతాన విషయంలో, ఉద్యోగ విషయంలో, ట్రాన్స్ఫర్ విషయంలో, ఫారెన్ విషయంలో, అనేక విషయాల్లో గైడెన్స్ అనేటువంటిది లేక చాలా ఇబ్బందులకు గురవుతుంటారండి. అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మీ వెనకాల నేను ఉంటాను. మీ యొక్క జాతకాన్ని తీసుకుంటండి, మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి
ఏది రైట్ ఏది రాంగ్, మంచి చెడు ప్రతిదీ కూడా డిస్కస్ చేద్దాము. ఖచ్చితంగా భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ మా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.